నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? ఆల్వేస్ ఫైన్. జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి. ఈ ఏకాదశి తిథిని వేదమాత గాయత్రి జయంతిగా కూడా జరుపుకునేటటువంటి రోజు. తల్లి గురించి మాట్లాడుకోవటం అసలు ఎంత అదృష్టం ఉన్నా, లేకపోతే ఎంత సుకృతం ఉంటే అమ్మవారి స్వరూపాన్ని అసలు తలుచుకోవటం అనేది జరుగుతుంది అనేది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి విషయం కదండి. అయితే గాయత్రీదేవి అత్యంత సుందరమైనటువంటి రూపం. అమ్మవారు ఎంత మహిమాన్వితమైనటువంటి శక్తి అయినప్పటికీ రూపం గురించి అయితే చాలా అందమైనటువంటి రూపం. అలాగే జ్ఞాన ప్రదాయిని. ఖచ్చితంగా అమ్మవారి గురించి ఒక్కసారి మీ మాటల్లో, అలాగే ఎవరెవరు కొలవచ్చు, ఎట్లాంటి బాధల నుంచి బయటపడటం కోసం గాయత్రీ దేవిని కొలవచ్చు ఒక్కసారి మీ ద్వారా. ఇది ఇక్కడ గాయత్రీ దేవి అనేది మనకి అంటే మామూలుగా ఓకే బ్రాహ్మణులకి ఏదైతే మనకి ఉపదేశం అనేది ఉంటుందో ఆ మంత్రం అనేది ఓకే అందరికీ తెలిసింది. సరే, అది అందరికీ ఇవ్వటం అనేది పక్కన పెడితే నిజంగా చెప్పాలి అంటే కనుక గాయత్రిగానే భావించి మనం ఇంచుమించుగా 24,000 రకాల గాయత్రులు ఉన్నాయి. అంటే మన తిథి గాయత్రులు, సంవత్సర గాయత్రులు, అంటే ప్రభావ వివాహం ఉంటాయి కదా. సో అలా అన్నిటికీ కూడా గాయత్రులు ఉన్నాయి. సో అలా మరి పంచభూతాలకు ఉన్నాయి, అష్టదిక్పాలులకు ఉన్నాయి. సో ఇలా చూసినప్పుడు దాదాపుగా 24,000 రకాల గాయత్రులు ఉన్నాయని చెప్పి మనకి పురాణకారులు చెప్పడం అనేది. సో మరి అంత అంటే ఏది ఇది లేదు అని చెప్పడానికి లేదు. మీరు చండీదేవిని చూసుకుంటే ఆవిడకి ఒక గాయత్రి ఉంటుంది, మనం దుర్గాదేవి తీసుకుంటే ఆవిడకి ఒక గాయత్రి ఉంటుంది. సో ఏదైతే మనం మంత్రపుష్పం చదువుతామో ఆ మంత్రపుష్పం అది గాయత్రి లేకుండా మంత్రపుష్పం ఉండడం అనేది ఉండదు. సో అందుకని ఇక్కడ నందీశ్వరుడు ఉంటుంది, చండీశ్వరుడికి ఉంటుంది, వీరభద్రుడికి ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎందుకంటే ఏది మనం వదిలేయడానికి లేదు. సో అందుకని మరి అలాంటి గాయత్రీ దేవిని సో ఓన్లీ ఆ రకమైన గాయత్రిని చదవాలని లేదు. అయితే ఓకే, అది ఎవరికైతే మరి ఉపనయన విధానం ఉందో వాళ్ళు ఇంకో రకమైన అదృష్టవంతులు అనుకోండి. ఎందుకంటే ఆ యొక్క గాయత్రి యొక్క 24 అక్షరాలు 24 దేవతలు కొలివి తీరు ఉన్నారు కాబట్టి మరి అందుకని ఆ బీజాక్షరాలు ఆ రకమైన ఇది అనేది ఉంది. అది ఓకే, అది కాసేపు మనం పక్కన పెట్టి తప్పకుండా అంత చక్కగా అమర్చి మనకిచ్చిన విశ్వామిత్రుల వారికి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. తప్పకుండా. అలాగే మరి ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. నిన్నటి ఏదైతే మనం ఒక ఇంతకు ముందు రోజే మనము ఈ గంగా పాపాహ దశమి అని చెప్పాం. మరి మరి పరోక్షంగా ఆ గంగాదేవి భూమికి అవతరించడానికి కూడా అక్కడ గాయత్రీదేవే ఉంది శాపం. గాయత్రీదేవి శాపమే. సో మరి ఒకనొక సందర్భంలో మరి బ్రహ్మ సరస్వతి లేకుండా మరి యజ్ఞానికి కూర్చోవటం గాయత్రీదేవి అనేట్టుకుని అది చూసి ఈవిడేమో అలగటం, అలిగినప్పుడు ఒకళ్ళు శాపాలు ఇచ్చుకోవటం, వీళ్ళందరూ నదులు అవుతారని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ కూడా మరి శాపం ఇవ్వటం. తద్వారా మరి అదే విషయం అప్పుడు మరి గంగాదేవికి చెప్పి, అమ్మ నువ్వు ఇంత క్రితం శాపం ఉంది, ఆ శాపం కోసమే వెళ్ళాల్సిందే, జనాన్ని ఉద్ధరించాల్సిందే అని చెప్తే అప్పుడు మళ్ళీ గంగాదేవిగా ఆవిడ. కనుక గాయత్రీదేవి అంటే పరోక్షంగా మనకి పుణ్యాన్ని ఇచ్చింది కూడా ఆవిడే. సో అందుకని ఇలా మరి గాయత్రీదేవిని ఎలా ఉపదేశించినప్పటికీ కూడా, ఎలా మనం ఏమంటాం ఆరాధించిన ఉపాసన, ఎలా ఉపాసించినప్పటికీ కూడా, ఎలా ఆరాధించినప్పటికీ కూడా ఆ పుణ్యం అనేది పరమోత్కృష్టమైనది. సో కనుక ఖచ్చితంగా ఈ గాయత్రీదేవిని మనందరం కూడా ఆరాధించడం అనేది, అంటే ఇందాక చెప్పినట్టు బీజాక్షరాలతో అవసరం లేదు. సో మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా రకరకాల గాయత్రులు ఇవ్వటం అనేది ఉంటుంది. సపోజ్ మనం శని ఇది ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, కాకధ్వజాయ విద్మహే ఖడ్గాస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అని చెప్పి ఇవ్వటం అనేది ఉంటుంది. అలా ఏదైనా సరే మరి సూర్యుడు వస్తే సూర్యుడు ఇస్తాం. అంటే ఏ గ్రహం వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రులే ఇస్తాను నేను ఎక్కువ శాతం. సో అలా ఒక గాయత్రి అని కాదు, సంతాన సమస్య ఉంటే సంతానానికి సంబంధించి ఇస్తాం. అలా ఇక్కడ మనకి ఏంటంటే గాయత్రీదేవి సంతానానికి చాలా మేలు చేస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది, సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది అనే సత్యం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇక్కడ ఇవాళ ఎస్పెషల్లీ ఏంటంటే ఇందాక చెప్పాను నేను, అనేక రకాల గాయత్రులు మనకు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనం చెప్పేది ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఎవరైతే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నారో, లేదా సంతానం ఉండి ఇబ్బందులు పడుతున్నారు, ఈ రెండు కూడా. అంటే సంతానం ఉండి ఇబ్బందులు అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువగా తరచు అనారోగ్యానికి గురవుతూ ఉండటం, లేదా
బాగా అల్లరి చేస్తూ పెంకిగా ఉండటం, ఇలా ఏవైనా సరే సంతాన పరంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఆటిజం తో ఇబ్బంది పడేవాళ్ళండి, వాళ్ళకి కూడా ఆటిజం ఏదైనా ఆటిజం కూడా ఇబ్బంది పెడుతుంది చాలా మంది. అవును. సో అలా ఏదున్నప్పటికీ కూడా మనకి అమ్మవారి ఆరాధన ఆరాధన గాయత్రీదేవి ఆరాధన అనేది ఎలా చేయమంటారు? రైట్. సో ఇక్కడ మీరు కనుక ఆలోచించినట్టయితే కనుక సరస్వతి దేవి మనకి ఎలాగైతే ఒక జ్ఞానాన్ని ఇస్తుందో అదే రకమైన మరి మహద్భాగ్యాన్ని అంటే ఈ సంతాన జ్ఞానాన్ని ప్రసాదించేది కానీ సంతాన సుకృతాన్ని ప్రసాదించేది కూడా గాయత్రీదేవి. సో ఈ గాయత్రీదేవిని ఎలా ఆరాధించాలి అంటే కనుక సింపుల్గా ఆవిడ గాయత్రి అంటే ఓం తత్సవితురంగా అది నేను దాని జోలికి వెళ్ళటం లేదు. సో దానికి వెళ్ళకుండా సింపుల్గా ఉండేది ఏంటంటే ఓం వేదమాతాయ విద్మహే బ్రహ్మ పత్ని చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్. ఇది 27 సార్లు చదవాలి. ఈ చదివేప్పుడు ఏం చేయాలి అంటే కనుక సపోజ్ సంతానము ఉన్న వాళ్ళైనా లేదా సంతానం కోసం పరితపిస్తున్న వాళ్ళైనా భార్యాభర్తలు వీడికి కొంత అన్నం తీసి నివేదన పెట్టాలి అమ్మవారికి. మనం ఏమి తినకుండా మామూలుగా అయితే వీళ్ళు మహానివేదన అంటాం కదా. సో ఆ అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నం పెట్టే ముందు ఇది చదవాలి. ఉట్టన్నం కాదు కదా, ఎంతో దాని మీద మనం ఏదో చిన్న అదే దాన్ని మహానివేదన ఉంటుంది. ఒక నెయ్యి చొక్క వేసి కొద్దిగా పప్పు వేసి పెసరపప్పు కొంచెం అయినా వేసి దాన్ని మనం చేయాలి. ఖచ్చితంగా ఇది వేరే వాళ్ళు తినకుండా వీళ్ళిద్దరే తినాలి. ఒకవేళ సంతానం ఉంటే మాత్రం వాళ్ళకు కూడా పిల్లలకు కూడా పెట్టాలి. సంతానం లేకపోతే కనుక అన్నం మిగిలింది కదా అని పని మనిషికి ఇచ్చో అలా చేయకూడదు. సో ఖచ్చితంగా భార్యాభర్తలు మాత్రమే స్వీకరించాలి, అందులో వేస్ట్ అవ్వకూడదు. సో ఈ రకంగా 90 రోజులు ఆచరించాలి. సో ఇక్కడ ఇలా ఈ గాయత్రీ దేవిని ఈ మంత్రం ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు చదవాలండి? అక్కలు ఎవరో ఒకళ్ళు మగవారు చదివితే ఇంకాస్త అంటే ఎప్పుడైనా చాలా మందికి తెలియదు కానీ ఇవాళ రోజుల్లో మనం ఎక్కడ చూసినా ఆడవాళ్ళే తండాలుగా పూజలు చేస్తారు కానీ నిజానికి అయితే గృహ యజమాని చేయటం అనేది శాస్త్రం చెప్తుంది. సరే మనం చేయనప్పుడు ఏం చేస్తాం అదే కదా, అందుకని మనం ఏం చేస్తాం. సో అందుకని భయం కొద్దినా భక్తి కొద్దినా పాపం ఆడవాళ్ళే ఈ విషయంలో ఒక ఇంత ముందు ఉంటారు. సో సరే మరి అమ్మవారు ఆ రూపేణ ఆ పూజలు స్వీకరిస్తున్నందుకు ఆ రకంగా మనం ఆనందిద్దాం ఖచ్చితంగా. సో ఇక్కడ అందుకని గాయత్రీ దేవిని కనుక ఈ రకంగా కనుక అంటే ఇది మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. చెప్పండి. ఓం వేదమాతాయ విద్మహే బ్రహ్మ పత్ని చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్. సో ఇది రోజుకి 27 సార్లు చదవాలి. ఇందాక చెప్పినట్టుగా మహానివేదన అన్నది జరగాలి. ఇక ఏదైతే ఈ 90 రోజుల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా రాత్రిపూట వీళ్ళు సిల్క్ బట్టలు కాకుండా కాటన్ దుస్తులు వేయటం అనేది మంచిది. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళ ఇళ్లలో ఏవైతే బల్బులు ఉంటాయో నైట్ బల్బులు అనేది సాధ్యమైనంత వరకు కూడా ఎరుపు ఆకుపచ్చ లేకుండా చూసుకోండి. ఉండకూడదు, ఎల్లో అది పెట్టుకోవచ్చు. రైట్, ఎల్లో పెట్టుకోవచ్చు, బ్లూ కలర్ ఒకటి బాగా పెట్టుకోవచ్చు. సో ఆకుపచ్చ అనేది ఎరుపు అనేది గర్భస్రావాలు ఇస్తే కనుక ఆకుపచ్చ అనేది నపుంసక గ్రహానికి ప్రతీక కనుక అది అంత మంచిది కాదు. సో అందుకని ఇక్కడ ఏదైనా సరే సంతానం కోరే వాళ్ళకి ముఖ్యంగా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలుస్తుంది. సరే ఒకవేళ సంతానం లేకపోయినా అంటే సంతానమైన పర్పస్ కాకపోయినా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఈ గాయత్రీ జయంతి అనేది ఏదైతే ఉందో ఈ గాయత్రీ జయంతి గాయత్రీ దేవిని కొలవటం వల్ల మనకి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ అనేది దాంట్లో మనం ఇంకా ముందుకెళ్ళేందుకు కానీ అదొకటి మనకి మంచి మెట్టుగా తోడ్పడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే దేవుడి భక్తి అంటే ఇష్టం ఉంటుంది కానీ ఆ దేవుడి భక్తి ఎలాగ వెళ్ళాలి అప్పుడు మనం కనుక ఈవెన్ గాయత్రి దేవుని కనుక శరణు పెడితే మీకు తెలియకుండానే దానికి సంబంధించిన మార్గాలు మీ జీవితంలో అవే అనుభవాలుగా వస్తూ ఉంటాయి. సో అవి ఎలా వస్తాయంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వస్తాయి. సో ఖచ్చితంగా మీకు మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఒక సంతానానికి అయినది ఏంటంటే ఇవాళ చాలా మందికి అది కూడా ఒక సమస్య ఉంది కాబట్టి ఎస్పెషల్లీ మనం గాయత్రి దేవుని ఆరాధించడం పద్ధతిలో చాలా మందికి తెలియదు కాబట్టి అది ఒకటి చెప్పడం అనేది ఉంది. కానీ బట్ ఇదే రోజున ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు తప్పకుండా. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా వేదమాత గాయత్రి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటే ఇంకా లోటంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు అట్లీస్ట్ దాని గురించి తెలుసుకుని అంటే ఏదో ఇప్పుడు సంస్కారం జరిగిపోతాం సంధ్యావందనం చేయకపోవడం లాంటి త్రికాలాలు చేయలేకపోయినా కనీసం కృతజ్ఞతలండి. నమస్కారం.